ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అన్ని కష్టాలైనా సంతోషించడానికి ఒకటి కూడా లేదా అని ప్రతిరోజు బాధపడిపోతున్నావు కదా. నా జీవితంలో నేను సంతోషించడానికి కానీ ఆనందించడానికి కానీ నా జీవితంలో ఒక్క రీజన్ కూడా లేదు, నేను బ్రతకడానికి కూడా నాకు ఒక్క రీజన్ కూడా లేదు అని చాలా కృంగిపోతూ ప్రతిరోజు బాధపడుతున్నావు కదా. అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేటికి నువ్వు సజీవంగా ఉన్నావు అంటే అది దేవుని కృప మాత్రమే. ఎందుకంటే చాలాసార్లు చాలామంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు, చాలామంది హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు, ఆక్సిజన్ తీసుకుంటూ బ్రతుకుతున్నటువంటి కొన్ని వేల మంది ఉన్నారు, రోడ్ యాక్సిడెంట్స్లో కాళ్ళు చేతులు పోయి ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు నేను నేటికి సజీవంగా ఉంచారు. నువ్వు మరణ పడకల మీద పడుకోనివ్వకుండా, నిన్ను బెడ్ మీదే పడుకోనివ్వకుండా దేవుడు నిన్ను నిలబెట్టాడు అంటే అది ఎవరి కృప? దేవుని కృప మాత్రమే. నీ దగ్గర సంతోషించడానికి ఒక్క రీజన్ కూడా లేదు అంటున్నావు, కానీ నీ దగ్గర సంతోషించడానికి కొన్ని వేల కొన్ని వందల రీజన్స్ ఉన్నాయి. నేటికి నువ్వు సజీవంగా ఉన్నావు అంటే అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము. నేటికి నువ్వు నోటితో మాట్లాడుతున్నావు అంటే అది దేవుడు ఇచ్చినటువంటి కృప. అన్నిటికీ మించి దేవుడు నీకు విలువైన సమయమునిచ్చారు. అన్నిటికన్నా మించి దేవుడు నిన్ను బహుగా ప్రేమిస్తున్నారు. ఇవి కాదా దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు? ఇవి కాదా దేవుడు నీకు ఇచ్చినటువంటి సంతోషాలు? ఇవి చాలా విలువైనవి. లేని వాటి గురించి కాకుండా నీ జీవితంలో ఏది ఉన్నదో దాని గురించి సంతోషించడం నేర్చుకోవాలి. నీ జీవితంలో లేని దాని గురించి బాధపడుతూ, ఇచ్చిన దానిని గురించి స్తుతించకుండా, ఇచ్చిన దాని గురించి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పకుండా, లేని దాని గురించి పట్టుకొని ఏడుస్తూ అదే కావాలంటుంటే ఉన్న దానిని బట్టి ఎప్పుడు దేవుని స్తుతిస్తావు? నీవు ఉన్న దానిని బట్టి ఎప్పుడు దేవుని నువ్వు గణపరుస్తావు? చాలామంది దేవుని స్తుతించలేని పరిస్థితులు ఉన్నారు, మూగవారు ఉన్నారు, చూపు లేని వారు ఉన్నారు. దేవుని స్తుతించాలన్న ఆశ ఉన్న అవకాశము లేక చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే దేవునితో నీవు ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ధన్యతలను, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను ఎన్నటికీ మర్చిపోకుండా, ఇవ్వని వాటి కోసం కాకుండా ఇచ్చిన వాటి గురించి నువ్వు స్తుతిస్తూ ఉంటే దేవుడు నీకు సమస్తము కూడా అనుగ్రహిస్తారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సహోదరి సహోదరుడా, మరి మనము చూసుకుంటే బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ఒక గురుడివాడు కనిపిస్తూ ఉంటాడు. ఆ గురుడివాడు మరి చాలా సంవత్సరాలు 36 సంవత్సరాలుగా మరి కుష్ఠరోగంతో చాలా బాధపడుతూ వేదనకు గురవుతూ మరి ఆ యొక్క నీళ్ళల్లో పడితే మరి నాకు కూడా స్వస్థత వస్తుందేమో అని 36 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉంటాడు. అవునా కదా? మరి ఈరోజు అన్నీ కలిగి ఉన్న మనము దేవుని స్తుతించడానికి ఇబ్బంది పడుతుంటాం. నువ్వు నాకేం చేసావయ్యా, నువ్వు నాకేమి ఇచ్చావు, నిన్ను నమ్ముకున్నా, నాకు అప్పుల సమస్యలు వచ్చినాయి, నిన్ను నమ్ముకున్నా, నాకు ఈ బాధలు, నమ్ముకున్నా, నాకు ఈ అనారోగ్య సమస్యలు వచ్చినాయి, నిన్ను నమ్ముకున్నా, నాకు ఈ రోగాలే ఉన్నాయి, నాలో ఎటువంటి ఫలింపు లేదయ్యా, నాలో ఏం లేదు అని నీవు అంటున్నావు. మరి 36 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ కుష్ఠరోగి ఏమనుకోవాలి? 12 సంవత్సరాలుగా మరి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఏమనుకోవాలి? మరి దేవుడు వాళ్ళందరికన్నా ది బెస్ట్ నీకు ఇచ్చారా లేదా? దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి నువ్వు స్తుతించాలి. ఆ రోజు ఒక్కసారి మరి ఆ యొక్క స్త్రీ 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ వెళ్ళి ఒక్కసారి ఆయనను ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుందని నమ్మి విశ్వసించింది. అందుకైనా అలా ఒక చిన్న డ్రెస్ అలా పట్టుకోగానే వెంటనే ఆమె కనిపించింది, నాకు స్వస్థత కలిగింది అని. మరి ఈరోజు నీవు కూడా దేవుని కలిగి ఉన్న మనము, దేవుడు అత్యధికంగా ప్రేమిస్తున్న మనల్ని కూడా ఆయన అలాగే చూస్తున్నారు. విశ్వాసంతో ఉంటుందా లేదా? తన శ్రమలలో నన్ను స్తుతిస్తుందా లేదా? తన కష్టాలను స్తుతిస్తుందా లేదా? నేను ఇవ్వని దాని గురించి బాధపడుతుంది. మరి నేను తనకి ఎన్నో ఇచ్చాను, తనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాను, తనకి ఎంతో సమయం ఇచ్చాను, ఎంతగానో ఆశీర్వాదాలు ఇచ్చాను, తన కుటుంబాన్ని పట్ల గొప్ప మేలు చేశాను. కానీ నేను ఇవ్వని దాని గురించి తను ఆలోచిస్తుందే కానీ నేను ఇచ్చిన దాన్ని బట్టి తను స్తుతిస్తుందా? తను గ్రాటిట్యూడ్ కలిగి ఉందా లేదా? కృతజ్ఞత కలిగి ఉందా లేదా అనేది దేవుడు ప్రతిదీ చూస్తున్నారు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీవు ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీకు ఉన్న దానిని బట్టి నువ్వు సంతోషించాలి. నీకు దేవుడు ఏదైతే ఇచ్చారో దాన్ని బట్టి సంతోషించాలి. ఏమీ లేకుండా రోడ్డున పడి ఉన్నారా మీరు ఎవరైనా? మాటలు వింటున్నటువంటి వారు ఎవరైనా ఏమీ లేకుండా నేను రోడ్డు మీద పక్కనే ఉన్నాను సిస్టర్, నాకు అసలు ఇల్లు లేదు, పాక కూడా లేదు నాకు,
చిన్న పాక కూడా నాకు లేదు, వేసుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, చినిగిపోయిన బట్టలే వేసుకుంటున్నాను. ఒక పూట తింటే 2 పూటలు పస్తుండాలి, పోనీ ఒక రోజు తింటే వారం పూట పస్తులు ఉండాలి నేను అన్నటువంటి వారు దయచేసి ఎవరైనా ఉన్నారా? ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో నేను అలాంటి వారిని సిస్టర్ అని చెప్తే వారి కోసం ఏదో ఒకటి ఏర్పాటు చేయడమో లేకపోతే వారి కొరకు ప్రార్థన చేయడమో జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి ఉన్న దానిని బట్టి మనము దేవుని స్తుతించాలి. నీకు ఏదైతే ఉందో, నీకు చిన్నపాటి హౌస్ ఉందా, లేకపోతే చిన్నపాటి ఇల్లు ఉందా, చిన్నపాటి గుడిసె ఉందా, అది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వర్షం వచ్చినప్పుడు కొట్టుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు నీకు మంచి గృహం ఇచ్చారు కదా. బట్టలు లేవా? నీకు బట్టలు చాలామంది బట్టలు లేక ఒక డ్రెస్సునే ఒక దానినే వారము ఒక నెల వేసుకుంటారు. కానీ దేవుడు నీకు మంచి వస్త్రాలను ఇచ్చారా లేదా? 3 పూటలు తినడానికి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇచ్చారా లేదా? అవి ఇచ్చారా లేదా అని ఆలోచించుకోవాలి. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనము దేవుడు మనకి ఏది ఇచ్చారో దానిని బట్టి సంతోషించాలి. దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి తప్ప లేని దానిని బట్టి, ఇవ్వలేని దాన్ని బట్టి ప్రతిసారి దేవుని మనము దూషించకూడదు. ఇవ్వలేదు, నువ్వు నాకేం చేసావు, ఏం చెందావు అని మాత్రము మనం అడగకూడదు. దేవుడు మనకి ఇచ్చిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము గ్రాటిట్యూడ్ కలిగి ఉంటే దేవుడు మరలా మనకి ఇంకను అద్భుతాలు చేయడానికి, ఊహకు మించిన అద్భుతమైన కార్యాలు చేయడానికి, నీవు అడిగిన దానికన్నా కూడా అత్యధికంగా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. కానీ ఇప్పటిదాకా నీ జీవితంలో చేసిన మేలులన్నీ తను మర్చిపోయిందా, లేకపోతే గుర్తుపెట్టుకుందా? రోజు నాకు మరి థ్యాంక్స్ చెప్తుందా ఈ విషయాలను బట్టి? లేదా ఆ విషయాలను నేను చేసిన మేలులన్నీ మర్చిపోయి ఇంకా చేయలేని దాన్ని పట్టుకొని తను లాగుతూ నన్ను అడుగుతూ బాధపడుతూ ఆ విషయంలోనే కృంగిపోతుందా? ఇచ్చిన దానిని బట్టి తను సంతోషంగా ఉందా? లేక లేని దానికోసము ఇంకా దానికోసము వెంపర్లాడుతూ నాకు ఇది ఇవ్వు, నాకు ఇది చెందు అని అడుగుతూనే ఉందా అని దేవుడు పరిశీలిస్తాడు. ప్రతి క్షణం కూడా దేవుడు పరిశీలిస్తూనే ఉంటాడండి. మనం గమనించాలి దేవుడు ఏం చూస్తున్నాడు మన జీవితంలో, దేవుడు ఏం అడుగుతున్నాడు మన జీవితంలో, దేవుడు ఏ విధంగా ఉన్నాడు మన జీవితంలో అని ప్రతిరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయన పైనుండి భూమి మీద ఏం జరుగుతుంది, నా బిడ్డ ఏం చేస్తుందని ప్రతి క్షణము కూడా యేసయ్య చూస్తూనే ఉంటారు. కాబట్టి సహోదరుడా, నా జీవితంలో ఏం సంతోషం ఉంది అని అనుకుంటున్నావేమో. దేవుడు నీకు ఇచ్చిన సంతోషాలనంటే ఒక్కసారి ప్రార్థనలోకి వెళ్ళి, దేవా నువ్వు నాకే సంతోషాలు ఇచ్చావు నువ్వు అడిగితే దేవుడు నీ కళ్ళ కట్టినట్టు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడతారు, నీకు చూపిస్తారు. ఇదిగో నీకు నేను ఇంత ఇచ్చాను, ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చాను, నేటికి నువ్వు సజీవంగా ఉన్నావు, నేటికి నీ ఊపిరితో ఉన్నావు, నేను పోసిన ఊపిరితో నీవు ఉన్నావు, నేటికి నువ్వు మంచి వస్త్రాలను వేసుకుంటున్నావు, నేటికి నువ్వు 3 పూటల ఆహారం తింటున్నావు, నేటికి నువ్వు ఒకరికి అప్పు ఇచ్చే స్థితిలో ఉన్నావు, లేకపోతే తీసుకునే స్థితిలో ఉన్నావు, లేకపోతే పలానా ఆశీర్వాదం నీకు ఇచ్చాను అని దేవుడు చెప్తూ ఉంటారు. ఒక్కసారి నువ్వు మోకాలు వేసి, దేవా నా పరిస్థితి ఇది, మరి నాకు నువ్వే ఆశీర్వాదాలు ఇచ్చావని అడిగితే దేవుడు కళ్ళ కట్టినట్టు నీకే చూపిస్తాడు. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవుణ్ణి అడగాలి. నీ జీవితంలో కష్టాలు మాత్రమే కాదు, సంతోషాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఫస్ట్ ఎవరైనా సరే ముళ్ళబాటలోనే ప్రయాణం చేస్తాడు. ఎవరికి మొదట రాగానే కిరీటం ఇచ్చారు, రాగానే ఎవరికైనా సరే ఇదిగో నీకు సింహాసనం ఇస్తున్నాను తీసుకొని ఎవరు అనరు. కష్టాలు తర్వాత మితి లేని ఆనందము, మితి లేని సంతోషము, ఊహకు మించిన కార్యాలను నీవు అడిగిన దానికన్నా 2 ఇచ్చి నిన్ను ఒక సింహాసనం మీద కూర్చోబెడతాడు. కాబట్టి జీవితంలో కష్టాలైనా ఇంకా నా జీవితం ఇలాగే ఉండిపోతుంది అని ఒక ఎస్టిమేషన్కి రావద్దు. జీవితంలో నీ దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. కాబట్టి దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళు. దేవుడు నీ జీవితంలో ఏం మేలులు చేస్తారని ఆలోచించుకొని ముందుకు కొనసాగు. దేవుడు నీతోనే మాట్లాడతారు. దేవుడు నీతోనే ప్రతి క్షణము కూడా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి క్షణము దేవునితో మాట్లాడుతూ సహవాసము చేస్తూ, దేవా నువ్వు నాకు ఇచ్చిన ప్రతి దానిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులను చెప్పుకుంటూ ముందుకెళ్తే దేవుడు ప్రతి విషయంలో కూడా సంతోషించి మరి నీకేది కావాలో నువ్వు అడగక మునిపే దేవుడు నీ దగ్గరకు తీసుకొచ్చి నీకు సమస్తము కూడా అనుగ్రహిస్తారు. ఈ వాక్యము విన్న ప్రతి సహోదరుడికి నా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క చిన్న వాక్యం, ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.